హాయ్ డ్యూడ్స్. సో ఈరోజు ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాం. ఎక్కడికంటే మనకి మంజునాథ సినిమాలో శ్రీ మంజునాథ సినిమాలో మనకి కోటిలింగేశ్వర దేవాలయం ఉంది. సో అక్కడికి ప్లాన్ చేస్తాం. సో నేను ఉండే ప్లేస్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. సో అక్కడికి నేను ప్లాన్ చేస్తాం. సో అక్కడికి పోయి మనకి ఎలా ఉంది అంతా అంటే అక్కడ ఉన్న మొత్తం ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది మొత్తం రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా ఆ సైడ్ ఏమైనా చుట్టుపక్కల చూడాల్సిన ఏదైనా మంచి ప్రదేశాలు ఉంటే అక్కడ చూపిస్తాను. సో లెట్స్ గో, లెట్ మీ రెడీ అప్. నేనైతే రెడీ అయిపోయినా. సో ఇంకా బయలుదేరడమే, కిందికి పోయి బండి తీసుకొని ఇంకా స్ట్రైట్గా కోటిలింగేశ్వర స్వామి కాడికి పోయి మీకు ఎలా వ్యూ ఉందో చూపిస్తా. ఓకే, అదైతే 1.5 అవరే. సరే స్టార్ట్ కా. ప్రతాప్ మెరిసిపోతాను ప్రతాప్. చెప్తావా ఏమన్నా? చెప్తావా ఏమన్నా? లెట్స్ స్టార్ట్. వాచింగ్ వీడియోస్. స్టార్ట్. మాకు దాదాపు ఒక 2 అవర్స్ పట్టింది జర్నీ, ఒక 87 కిలోమీటర్స్. సో చేరుకున్నాం ఇప్పుడే, ఇంకా లోపలికి పోయి చూపిస్తాం. సో ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి అంటే అంటే మనకి యాక్చువల్గా కోటి లింగాలు లేవు, కానీ వీళ్ళ మెయిన్ గోల్ ఏమంటే ఇక్కడ మనకి ఇట్లా స్థాపించడం, కోటి లింగాలని ఇక్కడ పెట్టాలని, ఇక్కడ స్థాపించాలని. అంటే వీళ్ళు దేవాలయం పెట్టినప్పుడే కోటి లింగాలు మటుకు లేవు. ఎవరైనా భక్తులు కావాలంటే మనకి ఇక్కడ లింగాలను కావాలంటే ఏర్పాటు చేయొచ్చు, మనకి దేవస్థానంతో కన్సల్ట్ అయ్యి. చాలామంది చేస్తూ ఉంటారు లింగాలని ఇట్లా ఏర్పాటు చేయడం. అండ్ ఇక్కడ మెయిన్గా మనం దర్శించుకోవాల్సింది మంజునాథ స్వామి. అంటే మనకి ఈ మంజునాథ స్వామి అనేది మెయిన్ ఆలయం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి తర్వాత మనకి శివునికి 2 పెద్ద లింగాలు ఉంటాయి, ఆ వీడియో అనేది చూపిస్తా. ఓకే, ఇవన్నీ భక్తులు ఏర్పాటు చేసినవి. ఇప్పుడే దర్శించుకోవడం పూర్తి జరిగింది. సో ఇంకా బయటికి వెళ్ళి మీకు ఇంకా లింగాలను, ఇది యాక్చువల్గా మనకి ఈ దేవస్థానం 16 ఎకరాల్లో ఉందన్నమాట, విస్తరించి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఉన్నాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి కుబేర స్వామి దర్శనంతో ఉన్నాడు. ఎటు చూసినా మీకు లింగాలే ఉంటాయి. సో మనం బయటికి అంటే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి రావడం జరిగింది. సో దాని తర్వాత మేము ఈ లింగం అనేది చాలా పెద్దదేమో అనుకున్నాం, ఇక్కడ కనిపిస్తున్న లింగం. కానీ దీనికంటే పెద్ద లింగం ఉంది, చూపిస్తే అది కూడా మీకు. ఇదే పెద్ద లింగం అనుకుని ఇక్కడ ఫోటోలు తీసుకోవడం అన్నీ జరిగింది, కానీ చాలా షాక్ యాక్చువల్కి.
ఇక్కడ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అంతా స్థాపించడం జరిగింది. ఇక్కడ చూస్తా అంటే చాలా థ్రిల్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని లింగాలు ఒకటేసారి ఒకటే చోట ఉండడం అనేది చాలా ప్రత్యేకమైన చోటు. అందులో కర్ణాటకలో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్పాట్ అనమాట. అంటే భక్తులకి చూడడం అనేది. సో ఇక్కడ పక్కన చూసినారా ఆ సైడు, నేను అది చూడలే. అంటే మామూలుగా ఇదే లింగం, చాలా పెద్ద లింగం అనుకుని చూసుకుంటా ఉన్నా. కానీ దాని తర్వాత కనిపించింది ఆ లింగం వచ్చేసి, మెయిన్ పెద్ద లింగం వచ్చేసి 108 అడుగులు ఆ లింగం. మీకు మామూలు ఫోటోలో మటుకు అంత పెద్దగా కనిపించదు, కానీ మనకి చూస్తా అంటే చూడండి, ఒక 108 అడుగులు అంటే ఎంత పెద్ద లింగం అసలుకి. ఇక్కడ అన్ని భక్తులు స్థాపించినట్టే. ఇక్కడ భక్తులు స్థాపించి పేర్లు రాయించుకుంటారు అన్నమాట. అంటే మాదికి స్థాపించామని పేర్లు అంతా మనం శిలాగ్రహం మీద మనం పెట్టించవచ్చు. సో చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు లింగం. చూస్తా అంటే కన్నులు అనేది సరిపోవడంలే. అక్కడ నంది వారు 35 అడుగులు, త్రిశూలం. మేము అరౌండ్ 11 o'clockకి ఇక్కడ అంతా దర్శించుకోవడం, ఇక్కడికి రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఓం నమః శివాయ.